స్పెషల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. స్పందన సమస్యలకు సత్వర పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు. నంద్యాలపట్నం 37వ వార్డులో 20 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నంద్యాలపట్నం నిరాశ్రయుల ఆవాస కేంద్రంలో ఉచిత మెడికల్ క్యాంప్. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కార మార్గాలు చూపేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలులో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు డిఆర్ఓ పద్మజ జిల్లా నలుమూలల నుండి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్పందన సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపేందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. స్పందన సమస్యలను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు ఏ ఒక్క దరఖాస్తు రీఓపెన్ కాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్వీకరించిన దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్లోకి వెళ్లకుండా గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరిష్కారం దొరికిన సమస్యలకు సరైన కారణాలను ఎండార్స్ చేస్తూ అధికారులకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అధికారులకు అప్పగించిన విధులు నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 14 రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున అధికారులకు కేటాయించిన విధులు తూచా తప్పకుండా పాటించి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 111 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు మద్దయ్య యాదవ్, మాదాల శ్రీనివాసులు, జాషువా, రాజు తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాల ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఇళ్ల స్థలాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారని తెలిపారు. విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి విడుదల చేసినటువంటి జీవో ప్రకారం ప్రాసెస్ అయితే మొదలైంది. కానీ ఈ ప్రాసెస్ను చాలా డిలే జరుగుతూ ఉంది. ఫలితంగా ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఆగిపోతుంది. ఇవ్వదలుచుకున్నది ఏదో కరెక్ట్గా ముందే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి దీనికి ఎక్కువ టైం కూడా లేదు, ఎక్కువ రోజులు కూడా తీసుకోవాల్సినంత అవసరమూ లేదు. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా డిలే చేస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. రేపే మీటింగ్ పెడతామన్నాడు. ఎలక్షన్ కోడ్ లోపలనే విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను చేపడతామని చెప్పి కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు హామీ కూడా కలెక్టర్ గారు ఇచ్చారు. ఈ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని చెప్పి యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు పక్కా గృహాలు, పట్టా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారము ప్రాసెస్ను లేట్ చేస్తుంది. కాబట్టి త్వరగా జిల్లాలో మొత్తం జర్నలిస్టుల జాబితాను విడుదల చేసి భూమిని గుర్తించి త్వరగా ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు ఇవ్వాలని ఏపీడబ్ల్యూజేఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. దీని విషయం మీద కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫైనల్ జాబితాను విడుదల చేసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మెయిన్గా ప్రభుత్వం ప్రతి చిన్నదానికి నెలల కొద్దీ డిలే చేస్తుంది. అట్లా కాకుండా ఎన్నికల కోడ్ రాకముందే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాలపట్నం
పట్టణం 37వ వార్డు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విడుదలైన 20 లక్షల నిధులతో సీసీ డ్రైన్లను సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు వార్డ్ ఇన్ఛార్జ్ యూసుఫ్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ 37వ వార్డులో ఎమ్మెల్యే చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ప్రజలు వార్డు కౌన్సిలర్ డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని తెలియజేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గడప గడపకు మన ప్రభుత్వం నిధులను మంజూరు చేయించడం జరిగిందని, పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మన ఎమ్మెల్యే గారు నందమూరి నగర్ 37వ వార్డుకు విచ్చేసినప్పుడు స్థానిక వార్డు కౌన్సిలర్ సంజిత గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు యూసుఫ్ అన్న గారు, ప్రజలు అందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ చాలా రోజుల నుంచి డ్రైన్ సమస్య ఉందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అధికారులు, ఈ వార్డు ఇన్ఛార్జ్ యూసుఫ్ అన్న గారు మరియు పెద్దలు, స్థానిక ప్రజలందరూ కలిసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే ఈ వర్క్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి నందమూరి నగర్ ఏర్పడినప్పటికీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. కానీ ఈ వార్డు కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ వర్క్లు అనేది అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తున్నాము. రాబోయే కాలంలో కానీ ఈ వార్డు అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 37వ వార్డు గడప గడపలో ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్, కౌన్సిలర్ గారు ఇక్కడ గడప గడప కార్యక్రమంలో తిరగడము, ఇక్కడ ఉండే ప్రజల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు గడప గడపలో 20 లక్షల రూపాయలకు డ్రైన్స్ పెట్టడం జరిగింది. ఈ డ్రైన్స్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజకు చైర్పర్సన్, ఇన్ఛార్జ్ యూసుఫ్ గారికి నా నమస్కారాలు. అలాగే ఈ డ్రైన్స్ కూడా తొందరలోనే అయిపోయేసి ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నాం. ఈరోజు 37వ వార్డులో గడప గడప ప్రోగ్రాంకి 20 లక్షలు శాంక్షన్ అయినాయి. దానిలో గాను డ్రైన్స్ అప్రూవల్ చేసుకున్నాము. 20 లక్షల రూపాయలతో డ్రైన్స్ చేయడం మొదలు పెడతా ఉంది. దానికోసం ఈరోజు భూమి పూజ చేసినారు. చైర్మన్ గారు వచ్చి భూమి పూజ మొదలు పెట్టారు. దానికి ఇక్కడ ఉన్న ప్రజలు, మేము అందరము సంతోషంగా భావిస్తున్నాము. ఈ తొందరగా డ్రైనేజ్ అయిపోతే తొందరగా అందరికీ, ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. డ్రైన్ సమస్యతో చాలా బాధపడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల తొందరగా అప్రూవల్ అయింది. తొందరగా పని కూడా అయిపోతుందని ఆశిస్తున్నాను. ఇంకా వార్డులో ఇంకా చాలా డ్రైనేజ్ పనులు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మిగతా డ్రైన్స్ కూడా అన్ని కంప్లీట్ చేస్తాము. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానిని మొదలు పెట్టి అవి కూడా తొందరగా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మా 37వ వార్డులో కాలువలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండే. యూసుఫ్ అన్న ఆధ్వర్యంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మా ఎమ్మెల్యే మొన్న గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు మా సమస్యలు తెలియజేయడం వలన ఆయన 20 లక్షలు శాంక్షన్ చేసినారు. ఆ 20 లక్షలతో మా 37వ వార్డులోని తగ్గు ఏరియాలో కాలువలు ఇప్పించుకోవడం జరుగుతుంది. మాకు ఈ కాలువలు వేయడంలో యూసుఫ్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు సోమవారం ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్ఓ పద్మజ, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శుష్కలారెడ్డి, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ వసుధారాణి, డాక్టర్ మాధవి, డాక్టర్ నాగమణి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారి శకుంతల, ఐసిడిఎస్ సిడిపిఓలు లీలావతి, చంద్రకళ హాజరయ్యారు. వక్తలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళల హక్కుల సాధనకు పోరాడాలి, సమాజంలో ఆత్మగౌరవం కలిగి ఉండేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని కోరారు. మహిళలకు అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే తప్పనిసరిగా చదువు ఒకటే మార్గమన్నారు. ఆర్థికంగా ఎదగాలి, మహిళా సాధికారత సాధించేందుకు వివిధ రంగాల్లో రాణించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మహిళలు ధైర్యవంతులని, సమాజంలో ముందడుగు వేసి విజయం సాధించాలని కోరారు. కలుసుకోలేకపోతూ ఉంటాను. ఆర్జేడీగా ఉన్నప్పుడైతే నాకు ఆ ఛాన్స్ ఎక్కువ దొరికేది, అందువల్ల చాలా సంతోషంగా అనిపించేది. ఇప్పుడు డిఆర్ఓగా ఉన్నప్పుడు మరి చాలా తక్కువ. అందుకనే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీ అందరితో నేను పాల్పంచుకోవాల్సిన అవసరం నాకుందని చెప్పి నేను ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొంటున్నాను.
ఒకటి ఏంటంటే నేను 2 గంటల వరకు ఇక్కడ ఉన్నా. పొద్దున స్పందన కార్యక్రమం జరిగింది. అప్పుడు చాలా బేర్గా ఉంది ఈ హాల్. నేను 3ంటికి వచ్చేటప్పటికి ఎంతో అందంగా అక్కడ అమ్మ, ఇక్కడేమో అమ్మాయి విత్ ప్లే కార్డ్స్తో ఎంతో సుందరంగా తయారు చేశారంటే అతి తక్కువ సమయంలో అంత అందంగా తయారు చేసిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే తర్వాత ఇంకొకటి ఏంటంటే మహిళని అబల అంటారు చాలా మంది, అది నేనైతే అస్సలు ఒప్పుకోను. మహిళకు ఉన్నంత ధైర్యం, ఓపిక, ఒత్తిక ఇవి ఎవరికి ఉండవనేది నా అభిప్రాయం. దీనికి ముఖ్యమైన ఒక కారణం చెప్తా, చిన్నపిల్లలైనా మీరు కూడా వినొచ్చు. ఏంటంటే మన అమ్మని మనం తీసుకున్నట్టయితే లేదా మనని మనం తీసుకున్నట్టయితే మనం ఒక కుటుంబం నుంచి వెళ్తాము, ఇంకో కుటుంబానికి వెళ్తాం. అవునా కాదా? మనకి ఏమాత్రం తెలియని కుటుంబంలోకి మనం వెళ్తాం. మంచి పెళ్ళి అవుతుంది అనుకోకుండా ఉద్యోగం కోసం చేసే ఒక ఉద్యోగానికి అవసరపడే ఒక చదువు లేదా ఒక పని, అది కుట్టు అవ్వచ్చు, లేకపోతే ఎంబ్రాయిడరీ అవ్వచ్చు. నంద్యాలలో అయితే అందరూ భలే రొట్టెలు కొడుతూ ఉంటారు. నాకు భలే నచ్చుతుంది. అది ఎవరి మీద ఆధారపడలేదు, ఏ చదువు అక్కర్లేదు, వాళ్ళకి వచ్చిన పనితో వాళ్ళు బ్రతుకుతున్నారు. అది చాలా నాకు ఎంతో ఇష్టమైనది. అంటే వాళ్ళు ఎవరిని అడుగుకోవట్లేదు కదా, ఎవరిని లోటు అడగట్లేదు, అసలు ఎవరిని చేయి చాచి అడగట్లేదు, ఎంత గౌరవంగా బ్రతుకుతున్నారు అనిపిస్తుంది. అంటే ఏదో ఒక కళ, ఏదో ఒక పని మనకు వచ్చిన దాంతో మనం ఫస్ట్ బ్రతకడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వరల్డ్లో బెస్ట్ మగాయన ఎవరు అంటే అందరూ నాన్న పేరు చెప్తాం కదా, తర్వాత అన్న, తర్వాత కొడుకు, తర్వాత భర్త వస్తారు నాకు తెలిసిన ఆర్డర్ అయితే. సో డెఫినెట్గా డాడీ మనకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చాలా కష్టపడతారు. అండ్ మై ఫాదర్ వాజ్ అ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్. మ్యామ్ ఐ వాజ్ సో హ్యాపీ టు వెన్ మ్యామ్ వాజ్ టాకింగ్. సో మా నాన్నగారు ఒక ఆఫీసరే, మా అమ్మాయిలు, మేము 3 అమ్మాయిలమే, నేను లాస్ట్ అమ్మాయిని. కానీ మా అందరికి ఎడ్యుకేషనే ప్రయారిటీ ఆయనకి. ఐ సీన్ ఆల్ ది ఉమెన్ ఆఫీసర్స్ కమ్ టు అవర్ హౌస్. మా ఇంటికి ఎప్పుడు అందరూ పెద్ద ఆఫీసర్స్, ఉమెనే ఎక్కువ వచ్చేవారు. చాలా ఆయనకి చాలా ఇన్స్పిరేషన్. అసలు అమ్మాయిలు చదవాలి, చదివితేనే పెళ్ళి. చాలా మంది ఇంకో 18 years వస్తే పెళ్లి చేసేయాలి, కానీ పెళ్లి చేస్తే కూడా లైఫ్ సెటిల్ అయిపోదు కదా, అది గుర్తుంచుకోవాలి పేరెంట్స్ కానీ ఇప్పుడు అమ్మాయిలు కానీ. డిపార్ట్మెంట్ లో చూసుకుంటే మనకు ఇంకా మహిళలు తక్కువగా ఉంది. మామూలు చెప్తుంటా, అంతలో చెప్తుంటా, ఒక తల్లి, ఒక గృహిణి మా ఎడ్యుకేషన్ ఉండి బాగా మంచి చదువుకుని ఉంటే ఆ ఇంట్లో కుటుంబం అంతా కూడా చక్కగా రాణిస్తుంది, అభివృద్ధి లేకని చెప్పేసి చెప్తూ ఉంటాం. అది 100% కరెక్ట్. కాబట్టి ఈ విధంగా మన దినోత్సవాలు జరుపుకుంటూ ఇంకా మనం ఎంతకాలమై ఇలా కాకుండా మనలో ఆత్మవిశ్వాసం పెంచుకొని మనం ఇదేమి తక్కువ కాదు, మనం అన్నింటిలో ముందుండాలి, అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పేసి మహిళలు ఆత్మవిశ్వాసం పెంచుకొని విద్యాపరంగా ఎక్కువగా బాగా మంచిగా ఉన్నత స్థితిలోకి రావాలంటే విద్య ముఖ్యం. కాబట్టి చదువుకొని చక్కగా మంచి ర్యాంకులు సాధించి మంచి పదవులు మీరు చూస్తూనే ఉన్నారు. మా ఎదురుగా జిల్లా అధికారులంతా ఎంతమంది మహిళలు ఉన్నారో వాళ్ళంతా కష్టపడి ఉంటారు. ఆ రోజులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు పడి చెప్పారు మాధవి మేడం కూడా. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి ఊరికే ఈ స్టేజ్కి రావడానికి సులభంగా రాలేదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి జీవితంలో. కాబట్టి అవన్నీ కూడా మహిళలకు మీకే ఎక్కువ ఓపిక ఉంటుంది. కాబట్టి వాటిని ఎదుర్కొని అన్నిటిని దాటుకొని ఈ స్టేజ్కి రావడానికి ముఖ్యంగా మనము ఎప్పుడైతే ఆర్థికంగా నిలబడతామో, ఆర్థికంగా సాధికారత సాధిస్తామో అప్పుడే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది లైఫ్లో. మనము ఏదైనా సాధించగలము అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా దానికి మనం ఆర్థికంగా నిలబడాలి అంటే ఖచ్చితంగా మనకి చదువు అనేది ఉండాలి. చదువు అనేది మూలం ప్రతి ఒక్కటి కూడా. అంటే చదువు ఉంటే మనకి ఖచ్చితంగా ఏదైనా జాబ్ చేసుకోవడానికి కానీ ఇంకా ఏదైనా క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకున్నా కూడా ఒక నాలెడ్జ్ని మనకి చదువు అనేది ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద మన ఫోకస్ అంతా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడున్న అమ్మాయిలకి అందరికీ చెప్తారు, హ్యావ్ ఎ గోల్. ఒక అంబిషన్ అనేది ఉండాలి, ఒక గోల్ అనేది ఉండాలి. ఏదో చదువుతున్నాం కదా, స్కూల్కి వెళ్తున్నాం కదా, వచ్చేస్తున్నాము అని కాకుండా, అంటే మేడం గారు చెప్పినట్లు ఇందాక స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మనము ఏదైతే మన టీచర్స్ చెప్తారో అది
మనము దాన్ని కాన్సన్ట్రేషన్తో ప్రతి ఒక్కటి కూడా వినాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక మంచి సంస్కృతిని కూడా అలవాటు చేసుకోవాలి. అంటే మనోధైర్యం అనేది కంపల్సరీ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ అణిగి ఉండాలో, ఎక్కడ ధైర్యంగా ఉండాలో, ఎక్కడ ఎదిరించాలో కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో అయినా కూడా మనం సమయస్ఫూర్తిగా ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ లోని నిరాశ్రయుల ఆవాస కేంద్రంలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ ప్రారంభించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకొని నిరాశ్రయుల ఆవాస కేంద్రంలో ఉన్న వారికి మినరల్ వాటర్ క్యాన్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ శైలజ సొసైటీ మరియు మెప్పా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల ఆవాస కేంద్రం ఎంఎస్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగర్, థైరాయిడ్ వివిధ పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేయడం జరిగిందన్నారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని కూల్ మినరల్ వాటర్ క్యాన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్పా అధికారి భాస్కర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రాణి, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. గతంలో మనము శైలజ సర్వీస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనకు మున్సిపాలిటీ తరఫున మరియు మెప్మా తరఫున నైట్ షెల్టర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు అక్కడ నైట్ షెల్టర్లో ఉన్నటువంటి దాదాపు 30 నుంచి 40 మంది వ్యక్తులకు ఈరోజు మెడికల్ క్యాంప్తో పాటు అలాగే మెప్మా ఆధ్వర్యంలో ఒక కూల్ వాటర్ ఫిల్టర్ని కానీ ఈరోజు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నైట్ షెల్టర్స్కి మనకు 2 నైట్ షెల్టర్స్ ఉన్నాయి. నైట్ షెల్టర్స్కి 2 చోట్ల మనకు మెప్మా వాళ్ళ తరఫున ఈ కూల్ మినరల్ వాటర్ క్యాన్ని మనము ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది, సొసైటీకి అందుబాటులో ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్జిఓస్ తరఫున ఈరోజు మెడికల్ క్యాంపుగా నిర్వహించి వాళ్ళకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసే విధంగా చర్యలు అయితే సొసైటీ తరఫున తీసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సొసైటీ వాళ్ళకు, మెప్మా వాళ్ళకు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏదైతే ఇక్కడ మనకు భోజన వసతి మరియు ఉండడానికి నైట్ షెల్టర్ కానీ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. వీటిని ఇంకా ఎవరైనా సరే మనము భిక్షాటన చేసుకునే వాళ్ళు, ఇంకా ఎవరైనా నిరుపేదలు ఉంటే దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనకు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పట్టణంలో ఉన్నటువంటి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో మనము ఈ నైట్ షెల్టర్లను మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు పట్టణంలో ఎంఎస్ నగర్లో ఒకటి, అదేవిధంగా బస్టాండ్ దగ్గర కూడా 2 షెల్టర్లు ఉంటున్నాయి. పట్టణంలో అనేక రకాలుగా పట్టణం పెరిగిపోతున్న కారణంగా, అదేవిధంగా జిల్లా కేంద్రమైన కారణంగా అనేక రకాల పనుల మీద పట్టణానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకందరికీ రాత్రిపూట ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనకు ఎక్కడైతే నిరాశ్రయుల వసతి గృహాలు ఉన్నాయో అక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరినీ కూడా ఇక్కడ ఒక చోట చేర్చి వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులన్నీ కూడా మనము కల్పించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మన మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి 2 నైట్ షెల్టర్లలో కూడా మనం ఈ వాటర్ డిస్పెన్సరీ ఇవ్వడం జరిగింది. వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నీటికి చాలా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మెప్మా ఆధ్వర్యంలో 2 షెల్టర్లకు కూడా వాటర్ డిస్పెన్సరీ, కూల్ వాటర్ వీళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా లోకల్గా ఉన్నటువంటి సచివాలయ ఏఎన్ఎం ద్వారా వీళ్ళకు ఆరోగ్య కోసము హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ హెల్త్ క్యాంపు ఈరోజే కాకుండా మన గౌరవ చైర్మన్ ఆదేశాలు, అదేవిధంగా వైద్యం ఆదేశం వరకు ప్రతి నెల కూడా ఇక్కడ ఒక హెల్త్ క్యాంపు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు బీపీ, షుగరు, థైరాయిడ్ చిన్న పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. మీకు అవసరమైన మందులన్నీ కూడా సంబంధిత మనకు అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా మీకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి చక్కటి అవకాశాన్ని కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభమై 11వ తేదీతో ముగియడం జరిగింది. సోమవారం వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులచే ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్ణాహుతి, కలశ సంప్రోక్షణ, త్రిశూల స్నానం, ధ్వజారోహణంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు వేద పండితులు మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా లోక కళ్యాణార్థం నిర్వహించడం జరిగిందన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ఉత్సవాలను నిర్విఘ్నంగా విజయవంతం చేపట్టడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు 6వ తారీఖు నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఉదయము పూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత కలశ సంప్రోక్షణ, తర్వాత త్రిశూల స్నానము, ప్రస్తుతం ధ్వజావరోహణ కార్యక్రమం జరిగినాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నిటికీ
వేలాది మందిగా భక్తులు రావడము, వచ్చిన భక్తులు ఈ కార్యక్రమాలన్నీ తిలకించేసి చూడడము చాలా ఆనందించదగ్గ విషయము. ప్రతి భక్తునికి ఈరోజు వచ్చిన అందరూ మా ఆలయ సిబ్బంది కానీ అందరూ అన్ని సౌకర్యాలు కలిగజేయడము, ఈ కార్యక్రమాలన్నీ మా రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు, అదేవిధంగా అర్చకులు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. సాయంకాలం తెప్పోత్సవ కార్యక్రమం జరిగి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగడానికి సహకరించిన మొత్తం వేద పండితులు రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగినాయి. వారికి అదేవిధంగా మిగతా వేద పండితులకు, అర్చకులకు, అదే మా ఆలయ సిబ్బందికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 6వ తారీఖు నుంచి నేటి వరకు అత్యంత వైభవంగా, విశేషంగా, ఆగమోక్తంగా ఎటువంటి దోషములు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ రోజుతో పూర్తయింది. ఈరోజు ఉదయం స్వామివారి ఉత్సవ మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం పూర్తయింది. మహాపూర్ణాహుతి అనంతరం ఏదైతే మనం ఈ యొక్క 6 రోజుల పాటు కలశాలన్నీ కూడా స్థాపన చేసి అందులో ఈ యొక్క మనం చేసేటువంటి యాగ ఫలాన్ని సమర్పించామో ఆ యొక్క కుంభ జలాన్ని ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామి అమ్మవార్లకు ఆ యొక్క శక్తినంతా కూడా సమర్పించడం అనేటువంటిది ఈరోజు జరిగింది. అనంతరం త్రిశూల స్నానం అంటే ఈ యొక్క జరిగినటువంటి కార్యక్రమానికి అన్నిటి కూడా నాయకత్వం వహించినటువంటి చండీశ్వరుడు, త్రిశూలుడు అనేటువంటి ఆ ఇద్దరు కూడా ముందుగా అవబృధ స్నానం చేసిన అనంతరం ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది పూర్తవుతుంది. కాబట్టి ఆ యొక్క త్రిశూల స్నాన కార్యక్రమం కూడా ఈ యొక్క రుద్రబృందంలో అత్యంత వైభవంగా నిర్వహించి అనంతరం ధ్వజ అవరోహణ చేసిన ఆ యొక్క ధ్వజాన్ని స్వామివారి వద్ద సమర్పించి స్వామివారికి కట్టినటువంటి కంకణాన్ని కూడా విసర్జన చేయడం జరుగుతుంది. దీంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటిది ఈ సంవత్సరం యథావిధిగా విశేషంగా పూర్తయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి పనులను చక్కగా చేసి ఉత్సవంలో వచ్చినటువంటి భక్తులకి కానీ దేవుడికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది పూర్తయింది. ఇలా ఈ ఉత్సవాలు అనేటువంటిది లోక కళ్యాణార్థం జరిగేవి కాబట్టి ఎప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి కళ్యాణం జరుగుతుందో ఆ యొక్క ప్రాంతము, ఆ రాష్ట్రము, ఆ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవ ఫలం అనేటువంటిది అందరికీ కలిగి రాబో సంవత్సరం అంతా కూడా మన రాష్ట్ర దేశానికి మంచి శుభాలు కలగాలని చెప్పేసి అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. అట్లాగే ఈ ఉత్సవానికి సహకరించినటువంటి అందరికీ కూడా మా యొక్క దేవస్థానం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన సమస్యలకు సత్వర పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు. నంద్యాలపట్నం 37వ వార్డులో 20 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి భూమి పూజ. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నంద్యాలపట్నం నిరాశ్రయుల ఆవాస కేంద్రంలో ఉచిత మెడికల్ క్యాంప్. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.